తిరుపతిలో కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమాని క్యాన్సర్ బారిన పడిన నేపథ్యంలో స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్లో ఆయనతో మాట్లాడారు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకి సంబంధించినటువంటి వైద్య చికిత్సలు కావచ్చు అవన్నీ కూడా జరిగినప్పటికీ ఇప్పుడు డిశ్చార్జ్ చేసే పరిస్థితి. డిశ్చార్జ్ చేయడానికి డబ్బులు కడితేనే చెన్నైలో ఉండేటువంటి అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారనేటువంటి సిచ్యుయేషను. అసలు జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఇప్పటివరకు అసలు ఏం జరిగింది, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు వాళ్ళ అభిమాన సంఘాలు కావచ్చు ఎలా హెల్ప్ చేశారు, లేదు ఇంకెవరైనా హెల్ప్ చేశారా, టీటీడీ కానీ గవర్నమెంట్ కానీ ఏమైనా చేసింది, అసలు ఏం జరిగింది అనేటువంటి అంశం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. కౌశిక్ తల్లి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సహాయం ఏది అందలేదు అనేటువంటి ఒక మాట చెప్పడం వల్ల అది బాగా వైరల్ అయింది. నేపథ్యంలో అసలు ఏం జరిగింది వీడియో కాల్ నుంచి ఇప్పటి వరకు అనేది మనం ఆమెను అడిగి వాళ్ళ ఇంట్లోనే మనం తిరుపతిలో ఉన్నాము. మనం చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్లో మాట్లాడిన పరిస్థితి, మీ అబ్బాయితో స్వయంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎలా జూనియర్ ఎన్టీఆర్ని ఆ రోజు సంప్రదించగలిగారు, ఆయన ఏం మాట్లాడారు? ఒకరు మాకు 9 monthsగా బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతూ ఉన్నాము. సడన్గా ఒకరోజు 70% బ్లాస్టర్ అని చెప్పారు. ఇంకేం చేయాలో తెలియక నేను ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెడితే వాడు మా అబ్బాయి ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి అందుకని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాను. జస్ట్ నేను ఆ రోజు అలా చెప్పాను, ఎన్టీఆర్ అభిమాని అని చెప్పాను అంతే. నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు అందరూ స్పందించారనమాట. స్పందించేసి వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెల్ప్ చేశారు. మళ్ళీ బెంగళూరుకి వచ్చారు, వీడియో కాల్లో మాట్లాడారు. నేను మాట్లాడినాను సార్తో. ఆ రోజు హ్యాపీగా సారు ధైర్యం చెప్పారు, మీరు ఇలా ధైర్యంగా ఉండు, ఏం కాదు నీకు అని చెప్పారు. మళ్ళీ మా అబ్బాయితో మళ్ళీ తర్వాత నేను చూసుకుని, సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్, ఇట్లా ఈ అబ్బాయికి ఇలా ఉంది అని. సరే అమ్మా నేను చూసుకుంటాను అని చెప్పారు. ఆ రోజు అంతవరకు చెప్పారు సార్. తర్వాత ఏమైంది? ఆ బెంగళూరు హాస్పిటల్ నుంచి మీరు ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ హెల్ప్ చేస్తారా, లేదా టీటీడీ లాంటిది చేసినా ఏం జరిగింది? ఆ రోజు చెప్పిన తర్వాత 3 days వెయిట్ చేశాను. 3 days వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎలాంటి కాలు నాకు రాలేదన్నమాట. సరే ఇంకా అబ్బాయికి టోటలీ అయిపోతుంది. అప్పుడేం చేశానంటే సరే ఇంకేం చేయాలో తెలియక ఇదే ఇంకా ఇది ఇక్కడ హైదరాబాద్కి పోయినా అంత ఎక్కువైతుంది, ఇక్కడికి పోయినా అప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకుని చెన్నై అపోలోకి వెళ్ళామన్నమాట. ఇప్పుడు మాకు ఆ రోజు ఒక విద్యాసాగర్ సార్ అని కాల్ చేశారు. కాల్ చేసి నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పారు. హెల్ప్ చేస్తానంటే మళ్ళీ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్కి వెళ్ళామన్నమాట. అప్పుడు 11 lakhs తీసుకొని నేను తీసుకొని వచ్చే లోపలే ఇక్కడ మా హస్బెండ్ నువ్వు అక్కడికి వెళ్ళు, నేను ఇక్కడ 11 lakhs తీసుకొని వస్తాను అని చెప్పి నేను నైటే వెళ్ళి ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అదే రాంప్రసాద్ రెడ్డి సార్ మినిస్టర్ అనమాట. అప్పుడు నేను వెళ్తానే పాపం సార్ వాళ్ళు మాకు హెల్ప్ చేశారనమాట. థ్యాంక్స్ సార్ రాంప్రసాద్ రెడ్డి సార్. వాళ్ళు అక్కడ ఉంటారు కదా ఆఫీస్ వాళ్ళు చెప్పి, అమ్మ నువ్వు తిను, నువ్వు నీళ్ళు తాగినవ్వలేదు, నేను మీకు ఫైల్ మేము రెడీ చేసేస్తాం, మీ అబ్బాయికి ఏం కాదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారనమాట. తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ అపోలో హాస్పిటల్లో జాయిన్ చేపిస్తానే కొద్దిగా అప్పటికే నాకు కొద్దిగా అమౌంట్ వచ్చింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ద్వారా. టీటీడీ ఎంప్లాయీస్ చేశారు, ఇంకా చాలామంది ఫోన్పేలో అట్లా వేశారు. ఆ కొద్దిగా అమౌంట్ ఉంటుంది, 10 lakhs అక్కడ పే చేయాలన్నమాట. పే చేస్తేనే బిఎంటీకి వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. వాళ్ళు నాకు కట్టమన్నారు, అమౌంట్ నో అని చెప్పి అదేదో వాళ్ళకి ఇవ్వాలంటే, సార్ నాకు 2 days టైం ఇవ్వండి, ఇప్పుడు ఫస్ట్ మా అబ్బాయి కండిషన్ బాగాలేదు జాయిన్ చేయించుకోండి అని చెప్పాము. జాయిన్ చేయించుకున్నారనమాట. చేయించుకునేసిన తర్వాత ఇప్పుడు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయింది. ఆ అబ్బాయి కొద్దిగా సిచ్యువేషన్ బాగానే ఉంది, హార్ట్ బీట్ బీపీ అన్నీ బాగానే ఉన్నాయి, కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, సరే మీరు వెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడు 77 lakhs బిల్ అయింది. మాకేం చెప్పారు టీటీడీ వాళ్ళు, ఇంత అమౌంట్ లెస్ చేశారు అని చెప్పేసి అలా 40 lakhs ఇచ్చారు సార్. బై మిస్టేక్ ఏదో మాకు మెసేజ్ వచ్చింది, మీరు ఒకసారి కనుక్కోండి అంటే 11 lakhs మేము ఇచ్చిండేది 40 lakhs అని టీటీడీ చెప్పారు. సరే వాళ్ళకి నేను ఇప్పుడు ఫోన్ చేసి, మీరు టీటీడీ 11 lakhs ఇచ్చారు కదా, టీటీడీ 40 lakhs ఇచ్చారు కదా, గవర్నమెంట్ 11 lakhs ఇచ్చారు కదా,
అని చెప్పినాను. ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాము. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఓకే చెప్పారు. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే 77 lakhs బిల్ అయింది కదా, నేను అంత కట్టలేను, నాది చాలా పేద కుటుంబము, ఇప్పుడు అంతా అందరు దాతలతోనే ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ చూపించాము, అందుకని చెప్పి నేను 60 lakhs కంటే నేను ఎక్కువ పే చేయను అని చెప్పాను. పే చేయము అంటే మేము మెడిసిన్ ఇవ్వము అని చెప్పారు. సరే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి నేను టీటీడీ వాళ్ళ దగ్గరికి వచ్చేసి మాట్లాడాను అనమాట. సార్ వాళ్ళు ఇలా చెప్తున్నారు ఏమంటే, లేదమ్మా మేము 40 lakhs ఇచ్చాము అని చెప్పారు. సరే సార్ ఇంకా బ్యాలెన్స్ ఇప్పుడు ఇన్ని రోజులు కన్ఫర్మ్ కాదు, ఈ రోజు వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన అభిమానులు, వాళ్ళకి సంబంధించిన నాయకులు కూడా స్పందించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయాలని మీరు కోరుకుంటారు? ఇప్పటివరకు అయితే వాళ్ళ అభిమానులు కొంతవరకు మీకు ఫోన్పేలో వాటిలో వేశారు. ఇప్పుడు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఏం చేయాలని అబ్బాయిని డిశ్చార్జ్ చేపిస్తే బెటరు అని అనుకుంటున్నాను సార్. అయితే డిశ్చార్జ్ ఒకటి ఆ అబ్బాయి కోరుకునేది ఏంటంటే, ఆ అబ్బాయి చాలా స్ట్రెస్లో ఉన్నాడు. 2 years నుంచి హాస్పిటల్లో తిరుగుతూ అట్లా ఉన్నాడనమాట. నువ్వు ఈరోజు డిశ్చార్జ్ చేస్తే 2 days నుంచి ఆ అబ్బాయి గంజి తాపిచ్చే వాళ్ళము. ఇప్పుడు గంజి కానీ నేను తాగను, నాకు టాబ్లెట్స్ ఇచ్చే నేను తీసుకున్నాను. ఏం చేయాలంటారు? ఇప్పుడు ఏం చేయాలంటారు? డిశ్చార్జ్ చేపిస్తే చాలు సార్. ఎంత కట్టాలా? 20 lakhs అని చెప్పి ఇంతకు ముందు చెప్పారు. ఇప్పుడు టీటీడీ ద్వారా నేను వెళ్ళామన్నమాట. వెళ్తే లేదమ్మా మేము ఇచ్చిండేది 40 lakhs అని చెప్పారు. ఇప్పుడు 51లో మేము 60నే కడతామని చెప్పినాం అనమాట. 61 కడితే 60లో 51 కడితే ఇంకా 9 lakhs పెండింగ్ ఉంది సార్. ఆ 9 lakhs పెండింగ్ పెట్టి క్లోజ్ చేసి ఎంతో కొంత 9 lakhs 10 lakhs ఎంతో ఉంది, దాన్ని నేరుగా హాస్పిటల్ కట్టమని మీరు జూనియర్ ఎన్టీఆర్ని కోరబోతున్నారు. అవును సార్, అవును సార్. కొంత అమౌంట్ మాకేమి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్కే నేను అడుగుతున్నాను సార్. నేనేమి అడగలేదు. ఆ అబ్బాయి ట్రీట్మెంట్కి డిశ్చార్జ్ చేస్తే చాలు, అదొక్కటే కోరుకుంటున్నాను సార్, ఇంకేం లేదు. మొత్తంగా మనం చూస్తే వీడియో కాల్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అభిమానులు కొంతవరకు స్పందించారు. అయితే టీటీడీ మేజర్గా 40 lakhs ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గవర్నమెంటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 11 లక్షలు ఇచ్చింది. ఇది మేజర్. దీంతో పాటు మిగతా వాళ్ళు ఇచ్చిన పోగా ఇంకా దాదాపు 9 లక్షల పైన ఏదో కొంత ఉంది. దాన్ని పే చేసి ఆ అబ్బాయిని డిశ్చార్జ్ చేయించాలని చెప్పి కౌశిక్ తల్లి కోరే పరిస్థితి. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, ఆ సంబంధించినటువంటి వాళ్ళు స్పందించి అబ్బాయి డిశ్చార్జ్ అవ్వడానికి సహాయం చేస్తారని ఆమె కోరుకుంటున్నారు. చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో. వీడియో నాగార్జునతో దినేష్ ఏబినాంజ్యోతి, తిరుపతి.